ప్రేమలేని మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాట పాడాను. అవును మా ప్రభా, మీరు అన్ని విషయాల్లో చాలిన దేవుడు కనుక అన్ని విషయాల్లో మిమ్మల్ని చాలిన దేవుడిగా చేసుకొని జీవించుటకు సహాయం చేయండి. మీ తోడు, మీ నీడ ఎల్లప్పుడూ మాతో కూడా ఉన్నది. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటు మీ సన్నిధిని మేము ఎల్లప్పుడూ కలిగి జీవించుటకు కృపదలించేది. మరొకసారి మీ వాక్యము ధ్యానం చేసుకుంటూ ఉండగా వినుచున్న మా అందరితో మీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం ఉంది. 4వ కీర్తన 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరుకుండి. ఇలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. భయము నుండి పాపము చేయకూడదు. ఈ భాగాన్ని ఈ రాత్రి మనము ధ్యానం చేయబోతున్నాం. భయము నుండి పాపము చేయకూడదు. దేని విషయంలో భయము నుండి పాపము చేయకుండా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. దేని విషయంలో భయము నుండి పాపము చేయకుండా ఉండాలి. మనం కరెంట్ పనిచేసేటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా చేస్తాం. ఎందుకు అంటే అజాగ్రత్తగా చేస్తే ఏమవుతుంది, షాక్ కొట్టి కొన్నిసార్లు చనిపోయే అవకాశం ఉంది. అంటే భయము, జాగ్రత్తగా అంటే భయము ఎక్కడైనా ప్రమాదం కలుగుతుందేమో అని. అలాగే పాపం విషయంలో కూడా భయపడాలంట. భయం నుండి పాపం చేయకూడదు. దేని విషయంలో మనకు భయం కావాలి అనేది ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేది. 38 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడతా ఉన్నాడు. మరి తనకు ఉన్నటువంటి వ్యాధి ఏంటో అనేది మనకు తెలియదు. ఆ వ్యాధిని బట్టి 38 సంవత్సరాలు, ఏదో 1-2 సంవత్సరాలు కాదు, ఒక రకంగా చెప్పాలంటే సగం జీవితం. ఒకవేళ ఆ వ్యక్తి 76 సంవత్సరాలు బ్రతికితే సగం జీవితం అంతా కూడా వ్యాధితోనే బ్రతికాడు అని అంటారు. కొన్ని క్రానికల్ డిసీజెస్ అనేటువంటివి ఉంటాయి. క్రానికల్ డిసీజ్ అంటే దీర్ఘకాలపు జబ్బులు ఉడిగారు. మరి 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి వ్యాధిగ్రస్తుడుగా ఉన్నారు. వై హీ వాస్ సిక్ సచ్ లాంగ్ టైం. అంత దీర్ఘకాలము ఈ వ్యక్తి ఎందుకు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు అని ప్రశ్న వేసుకుంటే 14వ వచనం ఒకసారి చదవండి. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో
స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకు. ఆ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఇకను పాపము చేయకు అని అంటే ఇప్పటి వరకు చేసినటువంటి పాపానికి ప్రతిఫలాన్ని నీవు అనుభవించావు. కాబట్టి స్వస్థత నొందావు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక మీదట పాపము చేయవద్దు. ఈ వచనాన్ని బట్టి మరి అతను ఏ పాపం చేశాడో మనకు తెలియదు ప్రియ, కానీ అనేక సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడిగా జీవించాడు. అలాగని ఏ జబ్బు వచ్చినా ఏ రోగం వచ్చినా అది పాపం అనుకునేదానికి లేదు. కొన్ని వ్యాధులు, కొన్ని జబ్బులు, కొన్ని రోగాలు ప్రకృతి సంబంధంగా కూడా వస్తాయి. ఏదో ఒక బ్యాక్టీరియాని బట్టో, వైరస్ని బట్టో, గాలి ద్వారా, నీరు ద్వారా, తీసుకునేటువంటి ఆహారం ద్వారా రకరకాల రోగాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అన్ని పాపపు రోగాలు అని చెప్పేదానికి లేదు. కొన్ని రోగాలు ఉంటాయి వాంటెడ్గా తీసుకొచ్చుకునేటువంటి రోగాలు, హెచ్ఐవి కారణంగా కొన్ని రోగాలు అనేటువంటి పాపాన్ని బట్టి వచ్చేటువంటివిగా ఉంటాయి. 38 సంవత్సరాలు ఈ వ్యక్తి ఎంతో బాధ, ఎంతో వేద రోగాన్ని అనుభవించాడు. బైబిల్లో మనం గమనించినప్పుడు మరి సొదొమ గొమొర్రాలో ప్రజలు ఆకస్మిక మరణానికి గురయ్యేదానికి కారణం ఏంటంటే వారి యొక్క పాపం. ఆదాము హవ్వ శ్రేష్టమైనటువంటి ఏదైనా తోటలో నుండి బయటకు వెళ్ళగొట్టబడేదానికి వారి యొక్క పాపము. కనుక పాపము బట్టి ఎన్నో రోగాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు మనం చూస్తాం. అంతేకాకుండా కొన్ని పాపములు ఏం చేస్తాయంటే మనల్ని మనోవేదనకు గురి చేస్తాయి. అది బయటికి కనిపించేటువంటి రోగం కాదు, అంతరంగంలో కలిగేటువంటి బాధ, వేదన, క్షోభ. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశాను. అసలు యూదా చనిపోయేదానికి కారణం ఏంటి అని అంటే, ఆత్మహత్య చేసుకుని చనిపోయేదానికి కారణం ఏంటి అంటే అతనిలో ఉన్నటువంటి అపరాధ భావన. అయ్యో, నేను నీతిమంతుని రక్తాన్ని అప్పగించాను. ఆ వేదనతో కుమిలిపోయి చివరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఒక నిండు ప్రాణం బలి అయిపోయేదానికి అపరాధ భావన అనేది అక్కడ మనం చూస్తాం. ఇంకా దావీదుని గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 12వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు 2వ గ్రంథం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అంటున్నాడు. పిల్లలు, దానికి ముందున్నటువంటి స్టోరీ మనకు తెలుసు. నాతాను దావీదును హెచ్చరించినటువంటి దావీదు తన పాపం గురించి మాట్లాడుతాను. అయినప్పటికీ ఆ శిక్షను అనుభవించాల్సి వచ్చింది. 10 నుంచి 12వ వచనం వరకు చదివితే 10వ వచనం ఎలా ఉంది ఒకసారి? నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును, నా మాట ఆలకించుము. నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టించును.
ప్రియులారా, ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూసినప్పుడు దావీదు యొక్క కుటుంబ జీవితంలో అవి అనుభవించాల్సి వచ్చింది. భయం నుండి పాపము చేయకూడదు అని అంటే దేనికి భయపడాలి అనేది ప్రశ్న వేసుకోవాలి. అయ్యో, నేను పాపం చేస్తే ఈ వ్యాధి వచ్చేస్తేమో, ఈ రోగం వచ్చేస్తేమో, నా కుటుంబం పైన శాపం వచ్చేస్తేమో, నా కుటుంబంలో అపాయములు కలుగుతాయేమో అనే భయాన్ని కలిగి పాపాన్ని చేయకుండా అది ఒకటి. పోతే రెండవదిగా దేన్ని బట్టి భయము కలిగి పాపం చేయకుండా ఉండాలి అని అంటే, పిల్లలు మనం అప్పుడప్పుడు ఒక మాట వింటా ఉంటాం, ఏంటంటే పరువు ప్రతిష్ఠితులు అని వింటాం. చాలామంది పరువు పోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. పరువు ప్రతిష్ఠితులు దెబ్బతిని దాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. పరువు అనేటువంటిది మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అంటే రెప్యుటేషన్ పరువు ప్రతిష్ఠిత. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నాం. లేదా నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమును, పాపము ప్రజలకు అవమానము తెచ్చు. పాపము ప్రజలకు అవమానము తెచ్చు. పాపము ప్రజలకు అవమానము తెచ్చు. ప్రియులారా, మనం లోకంలో ఎంతకాలం జీవిస్తామో తెలియదు, కానీ మనం చనిపోయిన తర్వాత కూడా మన పేరు బ్రతికే ఉంటుంది. అంటే ఈ రెప్యుటేషన్ అనేటువంటి దాన్ని, లేక మంచి పేరు అనేటువంటి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేస్తాడో ఆ రెప్యుటేషన్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగిన. ఏం కోరుకోవాలట? ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరుకోవాలి. అలాగని ఐశ్వర్యం ఉండటం తప్పని కాదు. చాలామంది ధనం సంపాదించే దాని వరకు వారికి ఉన్నటువంటి ఆ మంచి పేరును కోల్పోతారు. ఎంతో నీతిగా బ్రతికేటువంటి వాళ్ళు ధనాపేక్ష కలిగి లంచాలు తీసుకున్నప్పుడు పట్టబడి వారికి ఉన్నటువంటి ఆ రెప్యుటేషన్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. వారికి ఉన్నటువంటి గుడ్ విల్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. కొద్దిమందికి ఐశ్వర్యం అనేది ఉండదు, కానీ మంచి పేరు అనేటువంటిది ఉంటుంది. ఆ పేరును జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. కొన్ని మనం గమనించినప్పుడు సొసైటీలో కొన్ని స్ట్రీ స్టాల్స్ కానివ్వండి, అక్కడక్కడ కొన్ని మనకు కనబడుతూ ఉంటాయి. వాటిని ప్రారంభించినటువంటి వాళ్ళు చనిపోయి ఉంటారు, కానీ ఆ క్వాలిటీ అనేటువంటి తగ్గకుండా వీటిని జాగ్రత్తగా వాళ్ళు తీసుకుని వస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ దట్ నేమ్ పీపుల్ ఆర్ పర్చేసింగ్ ద ఫుడ్. ఆ మంచి పేరును వచ్చి ప్రజలు దాన్ని కొంటూ ఉంటారు. పేరును జాగ్రత్తగా కాపాడుకోవడం వీలైన. కొన్నిసార్లు మనం దేవునికి విరోధంగా జీవించినప్పుడు ఈ పేరు అనేటువంటిది వెళ్ళిపోతుంది. భయము నుండి పాపము చేయు. దేవుని విషయంలో భయం కావాలి అంటే, అయ్యో నాకున్నటువంటి ఈ మంచి గౌరవము వెళ్ళిపోతుందేమో,
నా మంచి పేరు వెళ్ళిపోతుందేమో, పాపం బట్టి పేర్లు మారుతాయి పిల్లలు. మన పేరు ఒకటైతే ఇంకొక పేరుతో కొన్నిసార్లు పిలువబడాల్సి వస్తుంది చేసినటువంటి పాపాన్ని బట్టి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాం. ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయండి. ఆ దుర్మార్గుణ్ణి, ఏ దుర్మార్గుడట? మొదటి వచనం చదవండి. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే దుర్మార్గుడు అంటున్నాడు. అతనికి వేరే పేరు ఉంది ప్రియులారా, కానీ సంఘంలో అతనికి ఉన్నటువంటి పేరు ఏంటంటే దుర్మార్గుడు. ఒక సేవకుడు ఒక విశ్వాసాన్ని చూసి దుర్మార్గుడు అంటే అది ఎంతో బాధకరమైనటువంటి విషయం. అది ఎంతో బాధకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి విషయం ప్రియులారా. ఆ దుర్మార్గుడు, ఆ దొంగ, ఆ నరహంతకుడు, చూడండి ఆ పేరులో ఎక్కడ కూడా రెప్యుటేషన్ అనేటువంటిది మనకు కనపడదు, గౌరవము అనేటువంటిది మనకు కనపడదు. దావీదు ఎంతో ప్రార్థనాపరుడు, ఎంతో భక్తి జీవితాన్ని కట్టుకున్నటువంటి వాడు, అనేక కీర్తనలు రాశాడు. బత్షెబా విషయంలో పడిపోయినప్పుడు మళ్ళీ లేశాడు. కానీ బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏంటి అంటే దావీదు ఊరియా భార్య అయినటువంటి బత్షెబా విషయంలో తప్ప ఇంకెక్కడ కూడా తప్పు చేయలేదు. అయితే ఆ మాట దేని జ్ఞాపకం చేస్తుంది అంటే ఒక స్టెయిన్, ఒక మచ్చ దావీదు యొక్క జీవితంలో అలాగే మిగిలిపోయింది. ఆ పదాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దావీదు యొక్క పాత జీవితం జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ఒక మచ్చ, ఒక స్టెయిన్ అలాగే ఉంటుంది. ఒక స్టెయిన్ అనేటువంటిది అలాగే ఉంటుంది. భయము నుండి పాపము చెడు. దేని విషయంలో భయము నందాలి అంటే, అయ్యో నేను తప్పు చేస్తే నా పేరు పాడైపోతుందేమో, నన్ను గురించి ప్రజలు చెడ్డగా మాట్లాడుకుంటారేమో, నా పరువు దెబ్బతింటుందేమో, దాన్ని బట్టి భయపడాలి ప్రియారా. ఒక మంచి పేరు సంపాదించుకోవాలి అంటే చాలా కాలం పడుతుంది, కానీ దాన్ని పోగొట్టుకోవాలంటే ఒక్క నిమిషం చాలు. కాబట్టి we have to keep the reputation. ఏమంటున్నాడు? భయము నుండి పాపము చేయు. దేనికి భయపడాలి అంటే నాకున్నటువంటి ఆ పరుగు పోతుందేమో, నాకున్నటువంటి ఆ మంచి పేరు పోతుందేమో అని భయపడాలి. అలా భయం కలిగి జీవిస్తే ఆ మంచి పేరునే దేవుడు వాడుకుంటాడు. ఆ మంచి పేరే అనేక మందికి మార్గదర్శిగా మారుతుంది. కాబట్టి భయము నుండి పాపము చేయకూడదు. పోతే మూడవదిగా, ముఖ్యంగా విశ్వాసుల విషయంలో భయము నుండి పాపము చేయకూడదు. దేని విషయంలో భయపడాలి అంటే, మనం పాపం చేసినప్పుడు దేవుడు చాలా దుఃఖపడతాడు, చాలా బాధపడతాడు. ప్రియారా, దేవుని హృదయం ఎలాంటిది అంటే ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్, ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయము చాలా సున్నితమైనటువంటిది.
చాలా సున్నితమైనటువంటిది. మనం తప్పు చేసినప్పుడు ఆ హృదయం బ్రద్దలైపోతుంది. ఏ కుమారుడైనా వ్యతిరేకంగా జీవిస్తూ ఉండుట ఆ తల్లి కానీ తండ్రి కానీ చూస్తే వారి హృదయాలు ఎలా ఉంటాయి? ఒకసారి ఆలోచించి, ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ కుమారుడు లేక నీ కుమార్తె పాపంలో జీవిస్తున్నప్పుడు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, తిరుగుబాటు చేస్తున్నప్పుడు నీ హృదయం ఎలా ఉంటుంది? మన హృదయమే అంత బాధపడితే, గాయపడితే, మరి చాలా సెన్సిటివ్ హృదయం దేవుడు కలిగి ఉన్నాడు ప్రియులారా. ఆ హృదయం బ్రద్దలైపోతుంది. ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొని. చూశారు పదములు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపముంది. సంతాపముంది. సంతాపముంది అనేటువంటి పదము సంతోషానికి సంబంధించింది కాదు, అది దుఃఖానికి సంబంధించినటువంటిది. అది బాధకు వేదనకు సంబంధించినటువంటి పదము ప్రియులారా. తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపముంది, తన హృదయంలో నొచ్చుకొని నొచ్చుకున్నాడట ప్రియులారా. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాం. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీ నియామక కాలాలు, మీ అమావాస్య ఉత్సవాలు, అవి నాకెంతో బాధ కలుగు చేసేటువంటివి. వాటి విషయంలో నేను విసిగిపోయాను, సహించలేకపోతున్నాను అని దేవుడు వాపోతున్నాడు పిల్లలు. ఎన్నిసార్లు మనం దేవునికి విరోధంగా జీవించుకోవాలన్న ఆయన విసిగిపోతున్నాడు, ఆయన బాధపడుతున్నాడు, ఆయన హృదయం బద్దలైపోతుందో మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచుకోడు, మన దోషములను బట్టి ఆయన నలుగుకొట్టబడెను. ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ దృశ్యాలు ప్రియులారా, శారీరకంగా ఆయన అనుభవించినటువంటి శ్రమలు, బాధలు ఎందుకు అంటే మన అతిక్రమం, మన దోషాలు. మరి అక్కడికి అయిపోయినాయా? లేదు. ఇప్పుడు మనం దేవునికి విరోధంగా జీవించిన ఇప్పుడు కూడా ఆయన హృదయం బాధపడతానే ఉంటుంది, ఆయన మనస్సు గాయపడతా ఉంటుంది. భయము నుండి పాపము చేయకూడదు అని అంటే దేని విషయంలో భయపడాలి? అయ్యో నేను పాపం చేస్తే నా దేవుడు దుఃఖపడతాడు, నా దేవుడు బాధపడతాడు, నా దేవుని హృదయం బ్రద్దలైపోతుంది అన్న భయం రావాలి. ఆ భయము మనలోకి రావాలి. ఆ భయము మనలో ఉన్నట్లయితే దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? భయము నుండి పాపము చేయదు. ఇందాక మనం 2వ పాయింట్లో మన రెప్యుటేషన్ గురించి ఆలోచన చేసాం, మనకున్న మంచి పేరు గురించి. 4వదిగా భయము నుండి పాపము చేయకూడదు అని అంటే దేని విషయంలో భయపడాలి అంటే దేవుని యొక్క నామం విషయంలో భయపడాలి. ఇలా దేవుని యొక్క నామము చాలా పరిశుద్ధమైనది. చాలా అని చెప్పేదానికి కూడా లేదు.
అంత పరిశుద్ధమైనది. We can't measure the holiness of God, the purity of God. దేవుని యొక్క పవిత్రతను మనం అంచనా వేయలేము, కొలత వేయలేము. ఆ పరిశుద్ధమైనటువంటి నామము కొన్నిసార్లు మనం పాపం చేసినప్పుడు అది దూషణ పాలైపోతుంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 20వ వచనాన్ని చదువు. వారు తాము వెళ్ళిన స్థలంలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైంది. దేవుడు మాట్లాడుతున్నాడు, నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైంది. అసలు ఇశ్రాయేలును దేవుడు ఎంత ప్రేమించాడు, ఎంత హెచ్చించాడు, ఎంత ఆశీర్వదించాడు, ఎంతగా కాపాడాడు, ఎంతగా సంరక్షించాడు. వారికి ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులను దేవుడు కలుగు చేశాడు. బానిసత్వంలో నుంచి యాజమాన్యంలోనికి వారిని ప్రభువు తీసుకొచ్చాడు. అటువంటి ఇశ్రాయేలీయులు అన్యుల మధ్య దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు అన్యులు దేవుని పరిశుద్ధమైనటువంటి నామమును దూషించేవారు పిల్లల 4వ కీర్తన 2వ వచనం కూడా చదువుదాం. 4వ కీర్తన 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చదు. నా గౌరవాన్ని వీరేం చేస్తున్నారు? అవమానంగా మారుస్తున్నారు. గాడ్స్ రెప్యుటేషన్, గాడ్స్ ఎస్టీమ్, గాడ్స్ గుడ్ విల్, దేవుని యొక్క గౌరవం పిల్లలు. మనం ఏదో ఒకరోజు పరలోకానికి వెళ్తాం. పరలోకంలో అసలు నిజంగా దేవుని యొక్క ఆ ఉన్నత స్థాయి, దేవుని యొక్క ఔన్నత్యము అవి మనం చూసినప్పుడు మన కళ్ళు ఖచ్చితంగా చమరిస్తాయి పిల్లల. అంత గొప్ప స్థితిలో దేవుడు అంటాడు. కానీ భూమి మీద దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామము కొన్నిసార్లు మనల్ని బట్టి అవమాన పాలైపోతా. మీరు మందిరానికి వెళ్ళేది దీనికైనా? బైబిల్లో ఇదే రాస్తున్నారా? మీ దేవుడు ఇదే మీకు నేర్పించాడా అని అన్యులు అంటూ ఉన్నప్పుడు అది దేవుని నామమునకు ఎంతో దూషణ కలుగుతా. భయము నుండి పాపము చేయదు. దేని విషయంలో భయము ఉండాలి అంటే, అయ్యో నేను పాపం చేస్తే నా దేవుని నామము దూషించబడుతుంది, అవమానపరచబడుతుంది, కాబట్టి నేను పాపము చేయను. ఈ అవగాహన అనేటువంటిది మనకు రావాలి. ఈ స్పర్శ అనేటువంటిది మనకు రాకపోతే సులభంగా మనం పాపం చేసేవారిగా ఉంటాం. మన అవసరతలు పాపంతో తీర్చుకోవాలనే ప్రయత్నం చేయాల్సిన పని లేదు. దేవుని చిత్తంలో మన అవసరతలు అన్నిటిని కూడా దేవుడు తీరుస్తాడు. God knows what is our need. మన అవసరత ఏంటో అనేది దేవునికి తెలుస్తుంది. ఒక 5వదిగా భయము నుండి పాపము చేయదు. దేని విషయంలో భయపడాలి అని అంటే, మనం జీవించే జీవిత ప్రభావం మన కుటుంబం మీద కూడా పడుతుంది, మన స్నేహితుల మీద కూడా పడతాం.
అంతేకాదు మనం చనిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ జనరేషన్ దట్ కమ్స్ ఫ్రమ్ us, మనలో నుండి వచ్చేటువంటి భావి తరం పైన కూడా పడతా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలుకు రాజులను మనం చూస్తాం కూడా. ఇశ్రాయేలుకు 19 మంది రాజులు ఉన్నారు. యూదా ప్రజలకు 20 మంది రాజులు ఉన్నారు. ఈ ఇశ్రాయేలు యొక్క రాజుల చరిత్రను మనం గమనించినప్పుడు చాలా వరకు వాళ్ళల్లో మంచి రాజులు అనేటువంటి వాళ్ళు ఎవ్వరు కనిపించరు. కారణం ఏంటి అని అంటే, ఒక రాజు చేసినటువంటి పాపము అతని యొక్క కుమారుడిలో ప్రవేశించి, లేక అతని కుమారుడు దాన్ని అనుసరించి అతను కూడా అదే విధంగా జీవించాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 22వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 22వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చదువుదాం. అమస్య ఏలను ఆరంభించినప్పుడు అతని తల్లి దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. చూడండి, అతని తల్లి ఏం చేస్తుందంట? దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చింది. ఒక తల్లి తన కుమారునికి నేర్పించాల్సింది అదేనా? దుర్మార్గత అయినా? ఒక తండ్రి తన కుమారునికి నేర్పించాల్సింది అదేనా? దుష్టత్వమేనా? కొన్నిసార్లు మనం చేసేటువంటి పాపము యొక్క ప్రభావము బిడ్డల పైన కూడా వచ్చేస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం గమనించినప్పుడు ఎంతోమంది డ్రంకర్స్ మనకు కనబడతారు. వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా డ్రంకర్స్ అయి ఉంటారు. కొన్నిసార్లు చాలామంది దొంగలు ఆ స్టూర్పురంలోనికి మనం వెళ్తే, స్టూర్పురంలో ఎంతోమంది దొంగలు ఉంటారు. ముందుగా ఒకప్పుడు ఉండేవాడు. వాళ్ళు సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, మా నాయన ఈ దొంగతనం చేసేది మాకు నేర్పించాడు, మా నాయనకి మా తాతగారు ఈ దొంగతనం చేసేది నేర్పించాడు అని సాక్ష్యాలు కనుక మనం పాపము చేసినప్పుడు, అది ఏ పాపం అయినప్పటికీ కొన్నిసార్లు దాని యొక్క ప్రభావము మన కుటుంబాల పైన పడేదిగా ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత కూడా అది సజీవంగా ఉండి జనరేషన్ ఫ్రమ్ జనరేషన్, తరం వెంబడి తరము అది ఏలుతూ ఉంటుంది. పిల్లలు, నేను ఇందాక మీకు ఇశ్రాయేల్ చరిత్ర చెప్పాను కదా, మీరు చదవండి. ఇశ్రాయేల్ గురించి ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేల్ యొక్క రాజులు చాలా వరకు వాళ్ళ యొక్క పితరులను అనుసరించి పాపం చేసి వారి యొక్క జీవితాల్లో పతనావస్థకి వెళ్ళిపోయారు. భయము నుండి పాపము చేయకుడి. దేని విషయంలో భయము నొందాలి అంటే, అయ్యో నేను పాపం చేస్తే అది నా కుటుంబం పైన పడుతుందేమో, నా కుమారుడు దాన్ని అనుసరిస్తాడేమో, నా కుమార్తె దాన్ని అనుసరిస్తుందేమో, నా బంధువుల పైన పడుతుందేమో, నా స్నేహితుల పైన పడుతుందేమో. చాలామంది స్నేహితులు చెడులో జీవించేదాన్ని కారకులు, తోటి స్నేహితులు, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెడు, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వికెడ్నెస్ చాలా బలంగా ఉంటుంది. క్లియర్గా
ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వికెడ్నెస్, దుష్టత్వం యొక్క ప్రభావం. భయము నుండి పాపము చేయకూడదు. 5 విషయాలు మనం గమనించాలి. నేను పాపం చేస్తే రోగం వస్తుందేమో, విపత్తు వస్తుందేమో, నష్టం వస్తుందేమో, శాపం వస్తుందేమో అనే భయము మనల్ని పాపం నుండి దూరంగా తీసుకెళ్తాం. నేను పాపం చేస్తే నాకున్నటువంటి మంచి పేరు వెళ్ళిపోతుందేమో అన్న భయము మనల్ని మంచి పేరును కాపాడేటువంటిదిగా చేస్తుంది. నేను పాపం చేస్తే నా దేవుడు దుఃఖపడతాడేమో, బాధపడతాడేమో అన్న భయము దేవుణ్ణి సంతోషపెట్టేటువంటిదిగా చేస్తుంది. నేను పాపం చేస్తే నా దేవుని నామం దూషించబడుతుందేమో అన్న భయము అదే దేవుని నామానికి ఘనత తెచ్చేటువంటిదిగా. నేను పాపం చేస్తే అది నా కుటుంబం మీద పడుతుందేమో అన్న భయము నీ కుటుంబానికి క్షేమాన్ని కలిగించేటువంటిదిగా ఉంటుంది. కనుక ప్రియులారా, భయము నుండి పాపము చేయకూడదు. దేవుడు సహాయం చేస్తాడు. మన అవసరతల కొరకు పాపం చేయటం కాదు, మన అవసరతలన్నీ దేవుడు తన చిత్తానుసారంగా తీర్చినప్పుడు అవసరతలు ఎక్కడ పాపం అనేటువంటిది ఉండదు. కాబట్టి భయము నుండి పాపము చేయకూడదు. ఇంకా దీనికి సంబంధించిన రెస్టోరేషన్ వర్సెస్ కూడా ఉన్నాయి. అది మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు, కానీ ఈ 5 విషయాలు మాత్రం మనం హృదయంలో పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలను చెల్లిస్తున్నాం. మా ప్రభువా, భయము నుండి పాపము చేయకూడి అని మీ వాక్యం సెలవిస్తాము. ఏ విషయాల్లో మేము భయము నుండి పాపం చేయకూడదో అనేదానికి 5 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ధ్యాన భాగం మాకందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాలంలో నేను